హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు టాక్స్. ఇక్కడ ఏంటంటే ఇంకా డెలివరీ అయిపోయిందండి. సో చూడండి, ఇంకా మా బాబుని ఎంతమంది మీట్ అవ్వడానికి వచ్చారో. సో ఇంక ఇక్కడ కూర్చుంది మా అత్తయ్య, ఇంకా ఇక్కడ వచ్చేసి మా మామయ్య, మా హస్బెండ్ పక్కన కూర్చుంది. సో ఇంకా ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ, ఇంకా మా ఆంటీ, మా అక్క, మా మమ్మీ అందరు ఉన్నారనమాట. సో అందరూ ఇంకా చూడడానికి వచ్చారు. ఇంకా నేను ఇప్పటివరకు చెప్పలేదు కదండి, ఇప్పుడే రివీల్ చేస్తున్నాను. సో యూట్యూబ్లో అయితే ఎక్కడ నేను మెన్షన్ చేయలేదు. సో ఇంకా ఇప్పుడు పుట్టిందైతే బేబీ బాయ్ అండి. సో ఇంకా మేమేమీ అనుకోలేదు, మా బాబు పుట్టినా సరే పాప పుట్టినా సరే ఓకే అనుకున్నాం. ఫైనల్గా అయితే బాబు పుట్టేశాడండి. ఇంకా బాబు వచ్చేసి మంచిగా చెబ్బీగా పుట్టాడు. సో హెల్దీ ఉన్నాము, నేను ఇంకా బాబు ఇద్దరం చాలా సేఫ్గా ఉన్నామండి. అంటే ఇంక ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా ఫ్యామిలీ వచ్చారు. ఇంకా మా ఫ్యామిలీ అంటే మీకు మొత్తం తెలిసి ఎప్పుడు చూస్తూనే ఉంటారు వీడియోలో. ఇంకా అందరు వచ్చారనమాట. చూడండి, ఇంకా చిన్నోడిని చూడడానికి ఇంకా మా ఫ్యామిలీ నుంచి, మా హస్బెండ్ ఫ్యామిలీ నుంచి అందరు వచ్చి చూస్తున్నారనమాట. ఇంకా నెక్స్ట్ వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిన నెక్స్ట్ డే అనమాట, వాళ్ళు డెలివరీ అయిన రోజు వచ్చారు. ఇది నెక్స్ట్ డే. సో టోటల్గా హాస్పిటల్లో 5 days ఉన్నామండి. సో ఇది నెక్స్ట్ డే ఏంటంటే మనకి హాస్పిటల్ నుంచి ఫోటోషూట్ చేస్తామని వచ్చారు. చేయించుకుంటారా అనేసి వచ్చి అడిగారు అనమాట. ఇంకా నేను మా హస్బెండ్ ఓకే చేయండి అన్నాము. సో వాళ్ళు కొన్ని పిక్స్ చూపించారు, నేను కూడా కొన్ని ఇంకా గూగుల్లో సర్చ్ చేసి కొన్ని చూసి నాకు పర్టికులర్గా ఇలానే రావాలి ఫొటోస్ అని కొన్ని నేను ఎలా అయితే వాళ్ళకి చెప్పానో ఇలా రావాలనేసి అలాగే తీశారండి. వాళ్ళవి కొన్ని మిక్స్ అయ్యాయి, నేను చెప్పిన విధంగా కూడా వాళ్ళు కొన్ని చేశారనమాట. కొన్ని చేంజెస్ చేశాను వాళ్ళ దాంట్లో నేను, కానీ చాలా బాగా తీశారు మనకి. సో ఒకటి హాస్పిటల్ నుంచి కాంప్లిమెంటరీగా ఒక ఫోటో కంపల్సరీ ఇస్తారు, మిగిలినవి మన ఇష్టం అనమాట. సో నేను చేయించుకుంటే బెస్ట్, లైఫ్ లాంగ్ బేబీ గుర్తుండిపోతుంది. మళ్ళీ మనం తీయలేము ఇంత చిన్న బేబీని, ఇంకా పుట్టిన 1 dayకి 2 days కంటే మనం అసలు తీయలేము, మళ్ళీ తర్వాత గుర్తుండదు. సో ఇంకా చాలా బాగా తీశారనమాట ఫొటోస్. వాళ్ళు ఇచ్చారు వెంటనే, నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అయ్యాను నేను. అక్కడ బేబీ ఏంటంటే ఫుల్గా వాళ్ళకి మిల్క్ తాయించి పడుకోబెట్టాలండి. ఆ పడుకున్నప్పుడు మనము తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇంకా నేను పర్టికులర్ డ్రెస్ కోడ్ అండ్ పర్టికులర్ ఫొటోస్ కొన్ని చూపించి ఇలాగే రావాలంటే సేమ్ అలాగే చేశారు. సో నేనైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయ్యాను. నెక్స్ట్ వాళ్ళు ఏమన్నారంటే ఇంకా ఫొటోస్ దిగుతారా అంటే, ఇంకా మా హస్బెండ్ అన్నాడు మేము ముగ్గురం కూడా ఒకటి దిగుతాము అనేసి అన్నారు. అంటే ఇంకా నేను రెడీ అవ్వడం అయితే ఏం లేదండి, నాకు ఇంకా కొంచెం బెడ్ దిగలేని సిచ్యువేషన్ అలాంటిది కూడా ఇంకా తను హెల్ప్ చేశారనమాట. తను ఫొటోస్ తీసే అమ్మాయి హెల్ప్ చేస్తే ఇంకా నేను అప్పుడు హెయిర్ కొద్దిగా నీట్గా చేసుకొని అలా దిగుతున్నాము నేను, మా హస్బెండ్, ఇంకా బాబు. ఎందుకంటే ఇవే కదా మనకు లైఫ్ లాంగ్ గుర్తుండేవి. అందులో న్యూ బోర్న్ బేబీ కాబట్టి చాలా ఎక్సైట్మెంట్, చాలా హ్యాపీ ఉంటుంది. అది మళ్ళీ రాలేదండి, అంత హ్యాపీనెస్ అనమాట నాకు. నేను ఎంత పెయిన్ అయితే భరించానో, నాకు ఇంకా బాబు చేతిలోకి రాగానే అంత హ్యాపీ అనేది వచ్చిందనమాట. అది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది, మనకి ఎక్కడి నుండి రాదండి అది. సో ఆ మూమెంట్ చూసిన వాళ్ళకే నేను చెప్పేది అర్థమవుతుంది. సో అలా అనమాట. ఇంకా బర్న్ బేబీతో దిగేటప్పుడు ఆ హ్యాపీనెస్ అయినా, ఇంకా మన చేతిలోకి బాబు డెలివరీ అవ్వగానే వచ్చే హ్యాపీనెస్ అయినా, అది ఎంత చేసినా రాదనమాట మూమెంట్. సో అలా నాకైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను నేను. పెయిన్స్తో ఎంత బాధపడినా అవి నాకు కనబడట్లేవు పెయిన్స్ కూడా. సో అలా ఇంకా ఫోటోషూట్ అవుతూ ఉంది చూడండి. ఇంకా మా ఫ్యామిలీస్తో పాటు ఇంకా బాబుని చూడడానికి ఆంటీ అంకుల్ వచ్చారండి. అక్కడ ఆంటీ కూర్చున్నారు కదా, ఫేస్ క్లియర్గా కనబడట్లేదు, బట్ ఆంటీ అందరికీ తెలుసు, ఓల్డ్ వీడియోలో చూశారు. సో ఆంటీ అంకుల్ యాక్చువల్గా పుట్టినరోజే రావాలి, బేబీ పుట్టినరోజు వాళ్ళు తిరుపతిలో ఉన్నారు. సో నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clockకి ట్రైన్ దిగిన తర్వాత ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డైరెక్ట్ హాస్పిటల్కే వచ్చారండి. సో అలా 2 days కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా 4th day ఆర్ 5th day అండి ఇది మేము డిశ్చార్జ్
అనుకున్నాం అనమాట. సో డిశ్చార్జ్ అయ్యే టైంకి ఇంకా నేను ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఫైల్స్, బేబీ ఫైల్, నా ఫైల్, ఇంకా మా మదర్ కూడా అన్నీ చదువుతున్నారు. ఇక్కడ బేబీకి వచ్చేసి 1 డే ఎక్స్ట్రా ఉన్నాం మేము ఇక్కడ. ఎందుకంటే బేబీని ఇంకా లైట్స్ కింద ఉంచారనమాట. ఇంకా ఇప్పుడు ఉన్న జనరేషన్లో పుట్టే పిల్లలకి ఖచ్చితంగా ఉంచుతున్నారు కదండి. సో అలా లైటింగ్ కింద ఉంచారు. ఇప్పుడు మూవ్ అవుతున్నామండి. ఇంకా మా మమ్మీ ఏంటంటే ఇంకా బయటికి వెళ్తున్నాం కదా, డిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎంత కార్లో వెళ్ళినా కానీ అనేసి ఇందులో ప్యాక్ చేస్తున్నారు. సో నేను ఆల్రెడీ హాస్పిటల్ బ్యాగ్ టూర్ చేసినప్పుడు ఇవన్నీ మీకు ముందే చూపించాను నేను. సో అలా ప్యాక్ చేసి ఇంకా బాబుని తీసుకెళ్తున్నామండి. ఇంకా లాస్ట్గా ఒకసారి రూమ్ చూపిస్తాను చూడండి. సో నేను బయటకు వెళ్తుంటే నాకు ఎక్కలేని హ్యాపీనెస్ అండి. నేను హాస్పిటల్లో ఉండి 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 నాకు హాస్పిటల్ అంటేనే చిరాకు వచ్చేంత అనిపించింది అనమాట. సో ఇంకా మా హస్బెండ్ ఇక్కడ బాబుని తీసుకొని ముందుకెళ్తున్నారు. ఇంకా నేను మా మదర్ ఇద్దరం ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము చూడండి. ఇంకా ఇప్పటివరకు బాబు ఫేస్ క్లియర్గా చూపించలేను కదండి. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇలా అనమాట బాబుని తీసుకొని ఇంకా కార్లో ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. మధ్యలో ఒక టెంపుల్ దగ్గర ఆగేసి ఇంకా టెంకాయ కొట్టేసి ఇంటికి స్టార్ట్ అవుతున్నాము చూడండి. సో ఇలా జరిగిందండి నా డెలివరీ బ్లాగ్ అనేది. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇంకా హాస్పిటల్ బయటకు వస్తున్నప్పుడు అంతా క్లియర్గా మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ ఇంటి దగ్గరికి వచ్చాము. ఇంటికి వచ్చాక ఇంకా మమ్మీ మాకు డిస్ట్ తీసి లోపలికి పిలిచిందనమాట. సో బాబు ఫస్ట్ టైం బాబుతోటి మూవ్ అవుతున్నాను డెలివరీ అయ్యాక అనేసి. సో ఇలా జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైషు టాక్స్. థ్యాంక్ యూ గైస్.